హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బేబీ స్టడీస్. ఈ వీడియోలో నేను బయాలజీకి సంబంధించిన కిరణజన్య సంయోగ క్రియ అండ్ శ్వాసక్రియలో బిట్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఎక్కువగా ఎస్ఏ బయాలజికల్ సైన్స్ డిఎస్సి వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగా యూజ్ అవుతాయి. అవి ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ గురించి క్రింది వాక్యాల్లో సరైనవి అని క్వశ్చన్ ఏంటి అంటే, ఆకుపచ్చని మొక్కలు మాత్రమే నిర్వహిస్తాయి. శైవలాలు ఆకుపచ్చని బ్యాక్టీరియాల్లో ఇది జరుగుతుంది. బీసీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, క్రింది ఏవి కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ముడి పదార్థాలుగా వ్యవహరిస్తాయి అనేది క్వశ్చన్. ఏవి అంటే ఏసీ అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ నీరు. నెక్స్ట్ థర్డ్ వన్, కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏంటి అంటే సిడి, కర్బన స్థిరీకరణ జరుగుతుంది, కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ అంటే కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం అంటే గ్లూకోజ్, కాంతి చేత నీటి విశ్లేషణ ఆక్సిజన్, నిర్మాణాత్మక చర్య కిరణజన్య సంయోగ క్రియ, విచ్ఛిన్నకర చర్య అంటే శ్వాసక్రియ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాలను ఎన్నుకొనండి. అంటే ఏంటి అంటే ఏబి అంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా మారుతుంది, కాంతి వల్ల నీరు విశ్లేషణ చెంది ఆక్సిజన్ వాయువుగా వెలువడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఏంటి అంటే ఏ అండ్ బి అంటే శ్వాసక్రియ జంతువుల్లో మాత్రమే జరుగుతుంది, కిరణజన్య సంయోగక్రియ వృక్షాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది కరెక్టే కదా. ఏ అండ్ బి రెండు రైట్. ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ సెవెంత్ వన్, క్రింది జతల్లో సరికాని వాటిని గుర్తించండి. సరికానిది ఏది అంటే సిడి, ఈ రెండు సరికాదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సరైనవి రెండు, కిరణజన్య సంయోగక్రియ నిర్మాణాత్మక చర్య, శ్వాసక్రియ విచ్ఛిన్నకర చర్య. నెక్స్ట్ ఎయిత్ వన్, కిరణజన్య సంయోగ క్రియ వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి. ఏ ఉపయోగాలు ఉన్నాయి అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్కు మూలం కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. ఈ రెండు ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ నైన్త్ వన్, కిరణజన్య సంయోగ క్రియ జరపడానికి మొక్క ప్రకృతిలోని వేటిని ఉపయోగించుకుంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి, ఈ మూడింటిని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ పత్రహరితం కూడా కరెక్టే, ఫోర్త్ డి ఆప్షను. కానీ ప్రకృతి అని అడిగారు కాబట్టి ఓన్లీ ప్రకృతిలో ఉండేవి కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి. పత్రహరితం అనేది పత్రం లోపల అంటే మొక్కలోనే ఉంటుంది. నెక్స్ట్ 10th వన్, మొక్కల్లో వర్ణ ద్రవ్యాలకు సంబంధించిన రంగుల్లో క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అన్నారు. అదొకసారి చూద్దాము. సరైన క్రమం 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోనండి అన్నారు. ఏబి సరైనవి. అంటే అత్యధిక కిరణజన్య సంయోగ క్రియ సముద్ర శైవలాల వల్ల జరుగుతుంది. అవును, డయాటమ్స్ వల్ల ఎక్కువ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆప్షన్ అక్కడ బి. మొక్కలు స్వయం పోషకాలు కావడానికి కారణం కిరణజన్య సంయోగ క్రియ. ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఏబి సరైనవి. నెక్స్ట్ 12th వన్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. హరితరేణువు అంటే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, మైటోకాండ్రియా శ్వాసక్రియ జరుగుతుంది, పత్రహరితం కాంతిని గ్రహిస్తుంది, నీరు
నీరు విచ్ఛిన్నం అంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ వెలువడుతుంది. నెక్స్ట్ 13th వన్, కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకొనండి అంటే ఏబిసి. ఈ 3 కరెక్టే. అంటే కాంతి దశ ఉపయోగం శక్తి ఏర్పడటం, నిష్కాంతి దశలో ఆహార పదార్థం ఏర్పడుతుంది, మొక్కల్లో నిల్వ ఉండి అవసరమైనప్పుడు ఉపయోగపడే కార్బోహైడ్రేట్ పిండి పదార్థం. ఈ 3 సరైనవే. నెక్స్ట్ 14th వన్, పత్రహరితానికి సంబంధించిన క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి అన్నారు. ఏంటి అంటే ఏబిసి. ఈ 3 కరెక్టే అనమాట. ఆన్సర్ సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ వచ్చి ఇది ఆకుపచ్చని వర్ణద్రవ్యం. బి పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం, ఇది కాంతిని గ్రహించి వినియోగించుకుంటుంది. నెక్స్ట్ 15th వన్, క్రింది వాటిని జతపరచండి అన్నారు. ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే క్రెబ్స్ వలయం శ్వాసక్రియ, పిన్మ ప్రక్రియ అవాయు శ్వాసక్రియ, హిల్ చర్య కిరణజన్య సంయోగక్రియ, ఇథైల్ ఆల్కహాల్ ఈస్ట్. నెక్స్ట్ 16th వన్, అవాయు శ్వాసక్రియకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. ఏవి సరైనవి అంటే ఏబిసిడి అన్నీ సరైనవే. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఈస్ట్ బ్యాక్టీరియాల్లో జరుగుతుంది. ఏ. బి వచ్చి ఆహార పదార్థాలు అసంపూర్తిగా విచ్ఛిన్నమవుతాయి. సి వాయు శ్వాసక్రియలో పోలిస్తే తక్కువ శక్తి వెలువడుతుంది. డి క్విన్వ ప్రక్రియ ఉత్పాదితాలు విలువైనవి. 17th వన్, క్విన్వన ప్రక్రియ ద్వారా ఏర్పడే పదార్థాలకు సంబంధించి క్రింది జతలను సరైన క్రమంలో అమర్చండి. మొలాసిస్ క్విన్వన ప్రక్రియ మిథైల్ ఆల్కహాల్, గోధుమ పిండి ప్రక్రియ బ్రెడ్ కేక్, నెక్స్ట్ ద్రాక్ష రసం, వైన్, పెరుగు, లాక్టిక్ ఆమ్లం, సేంద్రియ పదార్థం, శ్వాసక్రియ, మీథేన్. ఈవెన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th వన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అంటే ఏంటి అంటే పత్రహరితం ప్రధానమైన వర్ణద్రవ్యం, కాంతిని గ్రహించుకొని వినియోగించుకుంటుంది. ఏ. బి వచ్చి కెరోటినాయిడ్లు ఫైకోబిలియన్స్ వర్ణద్రవ్యాలు కాంతిని గ్రహించుకుంటాయి కానీ వినియోగించుకోలేవు. రెండు కరెక్టే. అప్పుడు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th వన్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఏంటంటే మైటోకాండ్రియా అంటే కణ కొలిమిలు, హరితరేణువు కణంలో ఆహార పదార్థ కర్మాగారం, నిర్మాణాత్మక క్రియ కిరణజన్య సంయోగ క్రియ, విచ్ఛిన్న క్రియ శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ క్విన్వన ప్రక్రియ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 క్వశ్చన్, క్విన్వన ప్రక్రియకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏంటి అంటే ఏ వచ్చి బ్రెడ్ మెత్తగా కావడానికి కారణం క్విన్వ ప్రక్రియ. బి మొలాలసిస్లో ఉండే చక్కెర క్విన్వన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్గా మారుతుంది. సి పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం క్విన్వన ప్రక్రియ పదార్థం. డి బీరులో ఉండే ఆల్కహాల్ క్విన్వన ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది. అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి అన్నీ కరెక్టే. క్విన్వన ప్రక్రియకు సంబంధించి ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 21 క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏంటి అంటే శ్వాసక్రియలో గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. బి మైటోకాండ్రియాను ఏటీపీ తయారీ కేంద్రాలు అంటారు. సి ఏటీపీలను కణంలో శక్తి నాణేలు అంటారు. డి క్విన్వన ప్రక్రియలో జైమేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఈ 4 ఏబిసిడి 4 కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22 క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి అన్నారు. ఏంటి అంటే కిరణజన్య సంయోగ క్రియ వల్ల కణం బరువు తగ్గుతుంది. ఇది రాంగ్ అనమాట, ఇది సరికానిది. నెక్స్ట్ సి శ్వాసక్రియ వల్ల కణం బరువు పెరుగుతుంది. ఇది కూడా రాంగే. ఇప్పుడు సరికానివి ఏంటి అంటే బీసీ. క్రింది వాటిలో సరికానిది ఏంటి అంటే బీసీ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
రైట్ ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్కి. కానీ సరైనది ఏంటి అంటే టమాటాలో ఉండే వర్ణద్రవ్యం లైకోపిన్, ఇది సరైనది. ఇవన్నీ బయాలజీకి సంబంధించి కిరణజన్య సంయోగక్రియ అండ్ శ్వాసక్రియకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.